అన్న ఫోన్ లో ఒక్క నిమిషం లైన్ లో 7 days లోనే అప్పటి నుంచి ఒక అబ్బాయి లైన్ లో ఉన్నాడు. నజీర్ అబ్బాయి పేరు. అన్న ఈ అబ్బాయి డౌట్ ఏంటో అడుగు, ఒకసారి మాట్లాడు నజీర్. అబ్బాయి పేరు కార్తీక్. బ్రో చెప్పు. ఇప్పుడు వచ్చేసి నాకు 8,000 లోన్ ఇచ్చారు బ్రో. ఎంత బ్రో? 8,000 బ్రో. దానికి వచ్చేసి ఇప్పుడు 15,000 కట్టాలా అంటున్నారు వాళ్ళు. ఇంకా 1 week కూడా కాలేదు, ఇంకా తీసుకుని 5 రోజులు అయిందంటే వాళ్ళు ఇప్పుడు 15,000 కట్టాలా మీరు అంటున్నారు బ్రో. అదే అదేం కట్టవు బ్రో, వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు రాజేష్ నాకు ఫోన్ చేసి ఇట్లా చెప్తాను అంటే కట్టదు, ₹1 కూడా కట్టదు వాళ్ళకి, ఏమి ఇంకా ₹1 కూడా కట్టదు బ్రో. అది నేను చేస్తాను అంటున్నారు. లేదు బ్రో, నువ్వు కట్టినా వాళ్ళు మళ్ళీ అడుగుతారు. ఇంకా అదే అమౌంట్ ఏదో అన్నకి ఇచ్చేస్తే 3 to 4 days లో సాల్వ్ అయిపోద్ది. ఫాలో అవుతుంది బ్రో. మళ్ళీ ఏమన్నా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇప్పటికి లేదు బ్రో, నాకు ఆల్రెడీ సాల్వ్ అయ్యి 1 week అయింది నాకు. ఇప్పుడు 5 days వాళ్ళు వేస్తున్నారండి, 8,000 వేస్తున్నారు, 7,000 వేస్తున్నారు ఎక్స్ట్రా. మళ్ళీ 1 month 2 months మళ్ళీ అదే 5 days అయిపోయాక 6th dayకి ఫోన్ చేస్తారు బ్రో వాళ్ళు. ఇంకా 6th day 1 month తర్వాత 1 month తర్వాత అట్లా ఏమి ఉండదు. 30,000 ఏంది, 40,000 ఏంది, 50,000 లేదు బ్రో, అంత ఏమి ఉండదు, అట్లా ఏమి ఉండదు. మళ్ళీ ఒక 3 to 4 days లో సాల్వ్ అయిపోద్ది ప్రాబ్లం. మళ్ళీ కాల్ చేయడం కానీ వాళ్ళు నజీర్ అవేమి ఉండవు నజీర్. ఎందుకంటే వాళ్ళకి నజీర్ వాళ్ళని నేను కొట్టేది చావు దెబ్బ. అది ఏంటని మీకు చెప్పను నేను. చావు దెబ్బ కొడతాను కాబట్టి మీ జోలికి లైఫ్ లో రాడు. ఇక అర్థమైందా? కాదు చెప్తు, దేవుందయ కాదు, దేవుందయతో నేను చేస్తాను. అదే అంటున్నాను, ఏ అవ్వదు, దేవుడి దయతో నేను చేస్తాను. నీకు ఎటువంటి ప్రాబ్లం ఏది ఉండదు, టెన్షన్ పెట్టుకో. ఫోటోలు పంపి నాకు ఫోన్ చేయకనే అబ్బాయి కొంచెం ప్రాబ్లం ఉండి ఫోన్ చేశాడు. ఇంకా రేపు కట్టాలి. ఈ రోజు మార్నింగ్ బిఫోర్ 1 day నుంచి స్టార్ట్ చేస్తారు కదా. మార్నింగ్ నుండి మొదలు పెడతారు, ఇంక రేపు నుండి వేసుకుంటారు. అదే వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, మూసేసాను 3-4 అంటే ఈ అబ్బాయి డౌట్, మళ్ళీ ఇప్పుడు వారం రోజుల తర్వాత మళ్ళీ అడుగుతారా, నెల తర్వాత మళ్ళీ అడుగుతారా, వడ్డీ పెరుగుతుంది అది లేదు ఇంకా ఉంది. రేపు అవుతుంది. ఇంకా ఇప్పుడు ఉంది, ఇప్పుడు కొంచెం అయింది, రేపు స్టార్ట్ అవుతుంది. మెయిన్ రేపు స్టార్ట్ అవుతుంది. రేపు ఎల్లుండి నజీర్ ఒక 3 రోజుల్లో క్లారిటీ అయిపోతుంది. నువ్వే టెన్షన్ ఒక పైసా ఎవరికి పే చేయవు. ఇది ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడేది కూడా కార్తీక్ బయటపడ్డాడు, నీకు డౌట్, ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ లోను యూట్యూబ్ లోను అప్లోడ్ చేస్తాను, ఇది ఎడిటింగ్ చేసి. ఓకేనా? నేను అట్లా ఫేక్ పర్సన్ కాదు, 100% పని చేస్తాను కాబట్టి నేను పని ఒప్పుకుంటాను, పని చేసి పెడతాను. నేను అదే ఇప్పుడు ఇది వరకు కూడా 2 పెట్టాను. నాకు ఇంత ముందు ఫోన్ రికార్డింగ్ చేసేది లేకపోతే కొన్ని 100 ఆడియోలు పెట్టేసేవాడిని. ఇప్పుడు ఈ మొబైల్ వేరే తీసుకున్నాను. దీనివల్ల ఎంతమంది బయటపడుతున్నారు. ఇప్పుడు నా మీద నమ్మకం రావాలి. ఫస్ట్ ఈ మనిషి చేస్తారనే నమ్మకం రావాలంటే బయటపడిన వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు కార్తీక్ బయటపడ్డాడు కాబట్టి అబ్బాయి చెప్తాడు. ఇప్పుడు నువ్వు బయటపడతావు, రేపు పొద్దున నీకు కూడా ఫోన్ కలుపుతాను నేను, కొత్త వాళ్ళు వస్తే నువ్వు కూడా చెప్పాలి. రాజేష్ అన్నని నమ్మచ్చా లేదా, రాజేష్ అనే వ్యక్తిని నమ్మి పని అప్పచెప్పచ్చా లేదా, పని బాగా చేస్తాడా లేదా. ఓకేనా? నువ్వు ఇంకా ఎటువంటి ఆలోచన ఏం పెట్టుకోకు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాట్సాప్ లో కనుక నీకు వస్తే నా నెంబర్ ఇచ్చేసి బ్లాక్ పెట్టేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టు. అంతే, నువ్వు చేయాల్సింది అది ఒకటే. ఇంకా కాల్స్ నేను చూసుకుంటాను. ఇస్తాడు. ఎందుకు ఇవాడు నాకు మళ్ళీ వచ్చింది. వాడే డైనింగ్స్ లోనో ఎవడో మెసేజ్లు పెడుతున్నాడు. అన్న ఇప్పుడు పెడుతున్నారు ఏంటన్నా మెసేజ్లు, అవి ఎవరు పడితే వాళ్ళకి అమౌంట్ కొట్టొద్దని. అది ఫేక్ అర్థం కావట్లే, ఒరిజినల్ అర్థం కావట్లే. వాడు 3 ఉన్నారన్న, మొత్తం కూడా నాకు మెసేజ్లు వచ్చినాయి, డైలీ వస్తున్నాయి. చాలా మంది ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటున్నారు. డోంట్ సెండ్ మనీ టు ఎనీబడీ. అది ఆర్బీఐ నుంచి వచ్చి ఉంటుంది మెసేజ్. ఆర్బీఐ నుండి వస్తుందన్న. ఆర్బీఐ నుంచి పెడతారు. అంటే నువ్వు మోసపోయావని, అంటే నీకు ట్రబుల్, నీ నెంబర్ ట్రబుల్లో ఉందంటే నీకు మెసేజ్ పెడతారు. నీకు చైనా నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి కదా, కాబట్టి వాళ్ళు పెడతారు. ఏదైనా స్కామ్ లో ఇరుక్కుంటావేమో అని. అదే అర్థం కాలేదన్న నాకు. ఏదన్నా స్కామ్ లో ఇరుక్కుంటావేమో. ఇప్పుడు ఇంటర్నేషనల్ నెంబర్లు నీకు వస్తున్నాయంటే ఏదైనా స్కామ్ లో ఇరుక్కొని ఉంటాడు, జాగ్రత్తగా ఉండండి, డబ్బులు నమ్మి ఎవరికి చేయొద్దండి అని గుర్తించడానికి వాళ్ళు ఆర్బీఐ ద్వారా మెసేజ్ పెడతారు నీకు, ఎవరి నమ్మకి డబ్బులు వేయకండి అని. అది ఓకేనా నజీర్, నీకు ఒక క్లారిటీ వచ్చిందా?
వచ్చిందన్నా. నీకు ఎటువంటి ఇంకో 10 మంది కాదు ఇంకో 10 మందికి చేయమంటావా, కలపమంటావా? వద్దు అన్న, చాలన్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని నమ్మాలంటే నా బాధ్యత కూడా నిన్ను నమ్మించాలి, నీకు పని చేసి పెట్టాలన్నది నా బాధ్యత. నాకు కేవలం 100% పని చేయడమే వచ్చు, మోసం చేయడం నాకు తెలియదు. ఓకేనా? అది ఓకే. అందుకనే నేను ఆల్రెడీ కాల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు మెసేజ్ దాకా వచ్చింది. రేపు మార్నింగ్ వస్తాయి బాగా. నువ్వే టెన్షన్ పెట్టుకోకు, రేపు బాగా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే రేపే డేట్ కాబట్టి ట్రై చేస్తారు. ఆల్రెడీ మూసేసాను, 2-3 మూసేసాను. రేపు ఇంకా ఎంతమంది వస్తారో చూద్దాం. 3 ప్రోడక్ట్లు కదా చేసేస్తే. ఫోన్ లిఫ్ట్ చేయకు, ఆల్రెడీ నాకు వచ్చేస్తాయి. నువ్వు లిఫ్ట్ చేయకుండా ఉంటే నాకు వచ్చేస్తాయి కాల్స్. ఏది మనవాడు తీసుకున్నది పేరు చెప్పు ఒకసారి నజీర్. హ్యాండీ క్యాష్ లో ఏదో బ్యాంక్ బ్యారో అని ఒకటి ఉంది, ఒకటి ఏదో పేర్లు తెలుసా అవి? 3 ఉన్నాయి. 3 ప్రోడక్ట్లు. దాంట్లో 20 ఉంటాయి. నీకు ఇచ్చేది నీ స్టేటస్ తగ్గట్టుగా వాడు ఇస్తాడు. 3 నుంచి 4 నుంచి 2 నుంచి 3 నుంచి అట్లా. లేదు, రావు అన్ని రావు. వాడు ఇచ్చేది నువ్వు తీసుకున్నా తీసుకోకున్నా వాడు ఆటోమేటిక్ గా అకౌంట్ లో క్రెడిట్ చేస్తాడు. రూపాయి తీసుకున్నా సరే అయిపోయినట్టే. అప్లై చేసినది 5,000 3 సార్లు చేసిన 15,000 అది వచ్చేసి పడింది అకౌంట్కి 8,000 పడింది. 3,000 ఇచ్చినా 9,000 పడాలి అకౌంట్లోకి. 9,000 పడుతుంది. 8,000 పడింది బ్రో. ఇప్పుడు వచ్చేసి వాడు 15,000 పే చేయాలా అంటున్నాడు. 15,000 పే చేయమంటారు, 1 వీక్ లో పే చేయమంటారు. నువ్వు పే చేసావనుకో నజీర్, నజీర్ అది రోల్ ఓవర్ అంటే వారం రోజులు, నీకు 4 రోజులు గడువు తీసుకోవడానికి రోల్ ఓవర్. అది వదిలేసి అవును అదేనో. ఇప్పుడు నేను చెప్పే ఒక మాట, నువ్వు ఒకవేళ మొత్తం 15,000 కట్టినా సరే మళ్ళా ఒక 8,000 9,000 వేసి మళ్ళీ 20,000 కట్టమంటాడు. ఇది ఫ్రాడ్. నేను అందుకే కట్టదు, రూపాయి కూడా కట్టద్దు అని చెప్తున్నాను. ఒక పైసా కూడా కట్టద్దు. మళ్ళీ అడుగుతాడు. ఒకవేళ డబ్బులు నువ్వు కట్టేసా నీకు ఈకపోయినా మళ్ళీ కట్టమని టార్చర్ సేమ్ ఇదే చేస్తాడు వాడు. ఇప్పుడు నువ్వు కట్టలేదు కాబట్టి నీకు డబ్బులు సేవ్ అవుతున్నాయి. నువ్వు డబ్బులు అందుకే ఎవరికి 1 రూపాయి కూడా పే చేయకండి అని చెప్తేది నేను. ఎందుకంటే నీకు డబ్బులు సేవ్ అవుతాయి. పని ఎట్లాగో నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇంకా నీకే డౌట్ ఏం లేదు కదా? ఓకే. కాదమ్మా, ఇప్పుడు 15,000 అడుగుతున్నారు వాళ్ళు. తీసుకుని నేను 5 రోజులు అయింది అంతే. అమౌంట్ 8,000 ఇచ్చింది నాకు అకౌంట్లోకి. ఇప్పుడు వచ్చేసి 15,000 అడుగుతున్నారు వాళ్ళు. 15,000 కట్టాలా అని. అది అన్నయ్య చెప్పారన్నా, ఆల్రెడీ చెప్పారన్నా, మాట చెప్పారు. మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని. ఏముంది 100కి 1000% అసలు మీకు ప్రాబ్లం అనేది ఉండదు. అన్నయ్య అంటాడు కదా, ఆ అమౌంట్ ఇచ్చేయాలి, అన్నయ్య తీసుకుంటాడు. నీకు ఇబ్బంది ఏమన్నా మళ్ళీ వాళ్ళ నుండి వడ్డీ కట్టాలి, డబ్బులు కట్టాలి, అడిగి అసలు ఏముండదు. మళ్ళీ వాళ్ళు ఫోటోలు పంపించేది వాట్సాప్ లో, వీడియో కాల్ అసలు కళ్ళు మూసుకొని ఉండొచ్చు. కళ్ళు కంపెనీ వాళ్ళు మళ్ళీ ఫోటోలు సెట్ చేసి పంపిస్తే వాళ్ళు ఏముండదు. 100కి 1000% అసలు అలాంటివి ఏమి ఉండదు. నేను అట్టానే అసలు నేను ఏ రీల్స్ వచ్చానో అది పని తెలియకుండా ఆ అమ్మాయిని యూట్యూబ్లో నెంబర్ తీసుకొచ్చుకున్నాను, అన్నయ్య అప్లోడ్ చేశాను. 1,000 రూపాయలు చేసి పెట్టాను నాకు. వాళ్ళని ఇస్తున్నది వాళ్ళ మెసేజ్ కానీ కాదు కానీ లేకపోతే ఇంకోటి డబ్బులు కట్టాలి ఏం లేదు. ఏమన్నా మళ్ళీ 3 months అయిపోయాక మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అమౌంట్ ఇంకా 3 months కానీ 5 months అట్లా 40,000 50,000 అయిందంటే మళ్ళీ అది ఒకటి నజీర్. ఇప్పుడు లీగల్ గా చట్టం ప్రకారం ఇచ్చుంటే వాడు భయపడ్డు ఆగిపోడు, నేను వసూలు చేసుకుంటాడు. వాడు ఇచ్చింది ఇల్లీగల్ వ్యాపారం ఇదంతా. చైనా 7 days లోనే అనేది తప్పు, తీసుకోవడమే తప్పు. ఏదో తెలుసో తెలియకో తీసుకున్నారు, అయిపోయింది. దాని నుంచి బయట పడేస్తాను. నీకు మళ్ళా వాడు మెసేజ్ చేయడమో, ఫోన్ చేయడమో, డబ్బులు కట్టడమో ఇవన్నీ ఏ ఉండవు. ఏమీ ఉండదు. ఒకటి నజీర్, 750 కేసుల దాకా చేశాను. దీంట్లో కేవలం ఒక 450 నుంచి 500 కేసులు 7 days లోనే అప్లై చేశాను.
నువ్వు తీసుకున్న అలాంటివే. ఆ అబ్బాయి ఇప్పుడు మహేష్ అనే అతను తీసుకున్నది కూడా అదే. ఇప్పుడు ఫోన్ కలుపుతాను, ఇంకో ఫోను. ఆ అబ్బాయి కార్తీక్, హైదరాబాద్. సరే అన్న, ఓకే. సరే, ఓకే మహేష్, థ్యాంక్ యూ. ఓకే.